ఇప్పుడు నేను చెప్పబోయే ఈ క్రైమ్ స్టోరీ వింటే మీ మైండ్ లిటరలీ బ్లాంక్ అవుతుంది. నాకు తెలిసి మీరు ఇలాంటి స్టోరీని కేవలం ఇప్పటివరకు సినిమాలో మాత్రమే చూసుంటారు. ఇక్కడ షాప్లోకి అలా క్యాజువల్గా నడుచుకుంటూ వెళ్తున్న ఈ పర్సన్ని ఒక్కసారి బాగా గమనించండి. ఇతను చూస్తుంటే ఏదో షాపింగ్ చేయడానికి అతను షాప్లోకి వెళ్తున్నట్లు కనిపిస్తున్నాడు కదా, కానీ అతను షాపింగ్ చేస్తుంది ఏంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు. అతను ఇన్ని రోజులు ప్రేమించిన అమ్మాయిని చంపి ఆ ఆనవాళ్ళు లేకుండా చేయడానికి కావాల్సిన ఆ వస్తువులను అక్కడ షాపింగ్ చేస్తున్నాడు. ఎస్, మీరు వింటుంది నిజమే. ఆస్ట్రేలియాలో ఉంటున్న తన ఎక్స్ లవర్ అయిన జాస్మిన్ కౌర్ అనే అమ్మాయిని చంపడానికి చాలా కూల్గా పక్కాగా స్కెచ్ వేసుకొని దానికి కావాల్సిన మెటీరియల్స్ని ఆ షాప్లో కొంటున్నాడు. కొన్నిసార్లు మనకు జరిగే దారుణమైన ఇన్సిడెంట్స్ ఎక్కడి నుండో రావు, మన చుట్టూ ఉన్న మన ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఎనిమీస్ నుండే వస్తుంటాయి. వాళ్ళలో ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి మన పట్ల అనేది మన ఊహకు కూడా తెలియదు. మరి అలాంటప్పుడు మనం ప్రతి ఒక్కరితోనూ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక స్టోరీలోకి వెళ్తే 2016లో పంజాబ్లోని బలాలా అనే విలేజ్లో 16 ఇయర్స్ ఏజ్ ఉన్న తారిక్ జోర్ సింగ్ అనే ఇతను తన హైయర్ స్టడీస్ కోసం ఆస్ట్రేలియాలోని అడెలైన్కు వెళ్ళాడు. అక్కడ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆఫ్రికాలో కంప్యూటర్ సైన్స్ కోర్స్ తీసుకున్నాడు. అక్కడ అదే యూనివర్సిటీలో తనకంటే 1 ఇయర్ చిన్నైన జాస్మిన్ కౌర్ని కలిశాడు. ఆ అమ్మాయి కూడా ఇండియా నుండి ఆస్ట్రేలియాకు స్టడీస్ కోసం వెళ్ళింది అక్కడికి. అయితే తను కూడా అదే యూనివర్సిటీలో నర్సింగ్ కోర్స్ చేస్తోంది. ఇక అక్కడి నుండి వాళ్ళ ప్రయాణం మొదలైంది. వాళ్ళిద్దరూ జస్ట్ ఒక 9 months వరకు రిలేషన్షిప్లో ఉన్నారు. ఆ తర్వాత జాస్మిన్కి సింగ్ బిహేవియర్ కొంచెం తేడాగా అనిపించింది. అంటే అతను ఓవర్ పొసెసివ్గా ఉన్నట్లు, తన లైఫ్ని అతను కంట్రోల్ చేస్తున్నట్లు అనిపించడంతో ఇక అతడికి బ్రేకప్ చెప్పేద్దాం అనుకుంది. అయితే అది గమనించిన సింగ్ అప్పటి నుండి జాస్మిన్ని ఇంకా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. మ్యారేజ్ చేసుకోకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను అని థ్రెటన్ చేసేవాడు. అయితే అతడు చివరికి జాస్మిన్నే మర్డర్ చేసేంత స్టేజ్కి వెళ్తాడు అని అప్పుడు జాస్మిన్ కూడా ఊహించలేదు. సింగ్ జాస్మిన్ని టార్చర్ చేయడం స్టార్ట్ చేశాడు. ఏదైనా ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్తే అక్కడి నుండి వచ్చేయాలి అని ఫోన్ చేసి ఇబ్బంది పెట్టేవాడు. అలానే చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టేవాడు. ఏంటి ఇదంతా అని జాస్మిన్ సింగ్కి చెప్పినా సరే అతను వినకుండా అతని బిహేవియర్ అలానే కంటిన్యూ చేస్తూ వచ్చేవాడు. సో దాంతో జాస్మిన్ ఇదంతా భరించలేక 28 జనవరి 2021లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. ఆ కంప్లైంట్ స్టేట్మెంట్లో ఏమని రాసి ఉంది అంటే, హీ వాజ్ ఓవర్ పొసెసివ్ అండ్ వాంటెడ్ టు కంట్రోల్ హూమ్ ఐ స్పెండ్ టైమ్ విత్. అతను తన పట్ల ఓవర్ పొసెసివ్గా ఉన్నాడు అని, అలానే తన టైం అండ్ లైఫ్ని కూడా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అని చెప్పింది. అలానే తాను జనవరి 4, 2021లో ఆల్రెడీ బ్రేకప్ చెప్పేశాను, బట్ స్టిల్ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని స్టేట్మెంట్ ఇచ్చింది. ఇంకా తను బ్రేకప్ చెప్పాక అతను చనిపోతాను అని బెదిరించాడు అని కూడా ఆ స్టేట్మెంట్లో రాసి ఉంది. పోలీసులు కంప్లైంట్ రిజిస్టర్ చేసుకుని సింగ్కి ఫిబ్రవరి 2021లో స్టాకింగ్ కింద ఒక కాషన్ వార్నింగ్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఎప్పుడైనా సరే పోలీసులు స్టాకింగ్ కింద ఒక వార్నింగ్ ఇచ్చారు అంటే నెక్స్ట్ టైం నువ్వు ఆ తప్పుని రిపీట్ చేసావు అంటే అరెస్ట్ చేస్తాము అని ముందుగా వార్నింగ్ అనమాట. సో సింగ్ ఇక దాంతో భయపడి జాస్మిన్ని ఫాలో అవటం మానేశాడు. మార్చ్ 21లో పోలీసులకి ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ స్టోర్లో ఉండే సర్వైలెన్స్ కెమెరాలో దొరికిన ఈ ఫుటేజ్ ప్రకారం సింగ్ ఈ స్టోర్లో కొన్ని ఐటమ్స్ని షాపింగ్ చేస్తూ కనపడ్డాడు. ఆ ఐటమ్స్ ఏంటంటే షవల్, గాఫర్ టేప్, కేబుల్ టైస్, గ్లోవ్స్, గ్యాస్ ట్యాంక్. సింగ్ ఇవన్నీ తీసుకుని చెక్అవుట్ కౌంటర్ వద్దకు వెళ్ళాడు. అక్కడ ఆ చెక్అవుట్ పర్సన్ అవన్నీ సస్పీషియస్గా ఏమీ చూడలేదు. ఇది ఏదో క్యాజువల్ షాపింగ్ అనుకొని అదంతా పట్టించుకోకుండా బిల్ వేసి పంపించేశాడు. ఆ చెక్అవుట్ పర్సన్కి ఏమాత్రం అనుమానం వచ్చినా ఆ సమయంలో కథ వేరేలా ఉండుండేది. ఇది ప్లాన్డ్గా సింగ్ షాపింగ్ చేశాడు. ఇక తన ప్లాన్లో నెక్స్ట్ ప్లాన్ ప్రకారం ఫ్రెండ్ దగ్గర ఒక కార్ని కొన్నాళ్ల పాటు కావాలని తీసుకున్నాడు. ఆ తర్వాత తన మొబైల్లో వేరే సిమ్ కార్డ్ వేసుకున్నాడు. ఇక కార్కి గ్యాస్, అదే పెట్రోల్ పట్టించుకొని జాస్మిన్ వర్క్ చేసే ఆ ప్లేస్కి వెళ్ళి జాస్మిన్ పార్క్ చేసిన కార్ పార్కింగ్ ప్లేస్లోనే సింగ్ జాస్మిన్ ఎప్పుడు వస్తుందా అని తన కోసం వెయిట్ చేస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ రాత్రి 10 గంటలకు జాస్మిన్ తన షిఫ్ట్ని కంప్లీట్ చేసుకొని కార్ దగ్గరకు వస్తుంది. అప్పటికే అక్కడ జాస్మిన్ కోసం వెయిట్ చేస్తున్న సింగ్ తాను రాగానే తనను గట్టిగా పట్టుకొని నోరు మూసేసి తాను తెచ్చుకున్న కేబుల్ టైస్తో కాళ్ళు చేతులను కట్టేసి కారులో పడేశాడు. సౌండ్స్ ఏమీ బయటకు రాకుండా కారు గ్లాసెస్ ఎక్కించేసి వెంటనే డోర్స్ మూసేశాడు. ఇక ఆలస్యం చేయకుండా కార్ని హైవే పైకి తీసుకెళ్లాడు.
ఆస్ట్రేలియాలో హైవే రోడ్స్ పైన రోడ్ కెమెరాస్ ఉంటాయి. అవి అక్కడ వెళ్తున్న అన్ని వెహికల్స్ని క్యాప్చర్ చేస్తుంటాయి. ఆ రోజు సింగ్ కార్ని 10:45కి ఒక హైవే కెమెరా క్యాప్చర్ చేసింది. అలానే 12:40కి ఇంకో హైవే కెమెరా ఈ కార్ని క్యాప్చర్ చేసింది. అంటే అప్పటికే 3 hours అయిందన్నమాట సింగ్ ఆ అమ్మాయిని కారులో కట్టేసి పెట్టి. మనం అర్థం చేసుకోవచ్చు 3 hours-గా ఆ అమ్మాయి ఎంత నరకం అనుభవించింటుందో అని. ఎందుకంటే ఆమె కాళ్ళు చేతులు కట్టేసి ఉన్నాయి, ఏమాత్రం కదలలేదు. నోరుకి ప్లాస్టర్ వేసేశాడు, నోరు తెరిచి అరవలేదు. అసలు ఏం జరుగుతుందో ఎక్కడికి తీసుకెళ్తున్నాడో కూడా ఆమెకు అర్థం కావట్లేదు. ఆ పరిస్థితిలో జాస్మిన్ ఫిజికలీ అండ్ మెంటలీ భయంకరమైన బాధను అనుభవిస్తోంది. ఇక చివరకు 3:07కు లాస్ట్గా స్టిర్లింగ్ నార్త్ అనే ప్లేస్లో రోడ్ కెమెరా ఈ కార్ని క్యాప్చర్ చేసింది. ఆ తర్వాత ఫైనల్గా సింగ్ తాను అనుకున్న ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాడు. అది ఎవరో రాని ఒక నిర్మానుషమైన ప్లేస్. ఇదే జాస్మిన్ ఇక తన లాస్ట్ బ్రీత్ని వదలబోయే ప్లేస్. అప్పటికే ఆల్మోస్ట్ 650 కిలోమీటర్లు ట్రావెల్ చేసి జాస్మిన్ తన ఎనర్జీ మొత్తాన్ని కోల్పోయేసింది. ఏం జరుగుతుందో అని మెంటలీ స్ట్రెస్ అయిపోయేసింది. ఇక సింగ్ తను అనుకున్నట్లే మనుషులు ఎవ్వరూ లేని నిర్మానుషమైన ప్లేస్కి అయితే జాస్మిన్ని తీసుకొచ్చేశాడు. ఇక తాను తెచ్చుకున్న ఐటమ్స్ని కార్ నుండి బయట పెట్టి కార్ను లాక్ చేసుకొని కొంచెం ముందుకు వెళ్ళాడు. లోపల ఉన్న జాస్మిన్ ఏమో ఇలా ఆలోచిస్తోంది, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది, నన్ను ఏం చేయడానికి ఇలా కట్టేసి తీసుకొచ్చాడు, అది కూడా నన్ను పిచ్చిగా ప్రేమించిన సింగ్ ఎందుకు ఇలా చేస్తున్నాడు అని. కానీ అప్పటికే ఆమె ఒంట్లో ఉన్న శక్తి మొత్తం నశించిపోయింది, కదలలేని పరిస్థితిలో పడి ఉంది. ఇక సింగ్ తాను తెచ్చుకున్న షవెల్తో ఒక పెద్ద గుంత తవ్వడం స్టార్ట్ చేశాడు. కాసేపటికి అది పూర్తి చేసి కారు వద్దకు వచ్చి కారులో ఉన్న జాస్మిన్ను అలానే ఎత్తుకొచ్చి ఆ గుంతలో పడేశాడు. ప్రాణాలతో ఉన్న జాస్మిన్ పైన మట్టి వేయడం స్టార్ట్ చేశాడు. ఆ టైంలో జాస్మిన్కి అర్థమైంది తాను చనిపోబోతున్నాను అని. కానీ హెల్ప్ అని అరవడానికి కూడా తనకు ఛాన్స్ లేకుండా సింగ్ ఆమె నోటికి టేప్ వేసి మూసి పెట్టేసి ఉన్నాడు. ఇక అలానే జాస్మిన్ కాన్షియస్లో ఉండగానే ఆమె పైన సింగ్ మట్టి పోసి ఫైనల్గా ఆమెను కిరాతకంగా పూడ్చిపెట్టేశాడు. అది 2021 March 6. అదే జాస్మిన్ చివరి రోజు. సింగ్ జాస్మిన్ మర్డర్ ప్లాన్లో భాగంగా సింగ్ తాను తెచ్చుకున్న వస్తువులను ఆ మర్డర్ స్పాట్లోనే అక్కడే ఉన్న డస్ట్బిన్లో పడేసి అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయాడు. అదే రోజు ఎగ్జాక్ట్లీ 2:27 మధ్యాహ్నం సింగ్ కార్ని తాను రిటర్న్ అయ్యేటప్పుడు రోడ్ కెమెరా ఒకటి క్యాప్చర్ చేసింది. ఆ తర్వాత సింగ్ తాను ఇంటికి వెళ్ళిపోయి తనకి ఏమీ తెలియదు అన్నట్లు తన పనులు తను చేసుకుంటూ ఉన్నాడు. ఫ్యూ డేస్ తర్వాత జాస్మిన్ వాళ్ళ ఇంటికి ఒక ఫోన్ వెళ్ళింది. ఏమనంటే జాస్మిన్ వర్క్కి రిపోర్ట్ చేయట్లేదు, ఏంటి ప్రాబ్లం అని. అయితే వెంటనే వాళ్ళు వర్క్ ప్లేస్కి వెళ్ళి చూస్తే జాస్మిన్ కార్ పార్కింగ్ ప్లేస్లోనే ఉంది, కానీ తాను మాత్రం ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు. ఇక కంగారుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అయితే రిజిస్టర్ చేశారు. పోలీసులు కంప్లైంట్ తీసుకొని ఫస్ట్ సింగ్ని ఇన్వెస్టిగేషన్ చేశారు. ఎందుకంటే అతని పైన ఆల్రెడీ జాస్మిన్ కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి. పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ ఫస్ట్ అనుమానం ఉన్న వారిని ఇన్వెస్టిగేషన్ చేస్తారుగా. అలానే అతని దగ్గరికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తే అతను ఏమన్నాడంటే, నేను జాస్మిన్ని చూసి తనతో మాట్లాడి చాలా రోజులయ్యింది, నాకు దీని గురించి మీరు చెప్తుంటేనే తెలుస్తుంది, ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు నేను ఇంట్లోనే ఉన్నాను అని అబద్ధం చెప్పుకొచ్చాడు. కానీ ఆ తర్వాత సింగ్ ఏమనుకున్నాడో ఏంటో అతడే పోలీసులకు కాల్ చేసి ఇలా చెప్పాడు, జాస్మిన్ కనపడకుండా పోలేదు, ఆమె సూసైడ్ చేసుకుని చనిపోయింది. అయితే జాస్మిన్ చనిపోవడానికి నాకు ఎలాంటి సంబంధం లేదు, కానీ తనని పూడ్చిపెట్టింది మాత్రం నేనే, అది కూడా ఆమె కోరిక మేరకు నేను అలా చేశాను అని చెప్పుకొచ్చాడు. దాంతో పోలీసులు సింగ్ని తీసుకుని ఆ ప్లేస్కి వెళ్ళారు. అక్కడ జాస్మిన్ కళ్ళద్దాలు, వర్క్ బ్యాడ్జ్ అండ్ షూస్ అక్కడ పడి ఉన్నాయి. అలానే ఆమెను పూడ్చిపెట్టిన ఆ స్పాట్ అక్కడే ఉంది. 6th March 2021 జాస్మిన్ను సింగ్ పూడ్చిపెట్టిన తేదీ. 8th March 2021 సింగ్ని పోలీసులు అరెస్ట్ చేసిన తేదీ. ఇక పోలీసులు అతడిని ఇంటరాగేషన్కు తీసుకెళ్లి విచారిస్తే తను రిపీటెడ్గా ఇదే స్టోరీ చెప్పుకొచ్చాడు. నాకేమీ తెలీదు, జాస్మిన్ని జస్ట్ ఆమె కోరిక మేరకు పూడ్చిపెట్టాను, అంతకుమించి నాకేం తెలియదు ఇక అని చెప్పుకొచ్చాడు. ఇక సింగ్ పేరెంట్స్కి కాల్ చేసి విచారిస్తే సింగ్ మదర్ ఇంకో స్టోరీ చెప్పుకొచ్చింది. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, వాళ్ళకి పెళ్లి చేద్దాం అనుకున్నాము, కానీ జాస్మిన్ ఇంట్లో వాళ్ళు అందుకు నిరాకరించారు. దాంతో జాస్మిన్ మనస్తాపం చెంది పీక కోసుకొని చనిపోయింది. ఇక ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మా అబ్బాయి ఆమెను దూరంగా తీసుకెళ్లి పూడ్చిపెట్టి వచ్చాడు, ఇదంతా కూడా అతనే చెప్పాడు అని వాళ్ళు చెప్పుకొచ్చారు. అలానే సింగ్ మదర్ చాలా గట్టిగా చెప్తోంది, మా అబ్బాయి చాలా మంచోడు, తనకు ఎలాంటి పాపం తెలీదు, ఇందులో నుండి మా దేవుడు మమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతాడు అని చెప్పుకొచ్చింది. అయితే ఇక
ఇక్కడ సింగ్ చేసిన మిస్టేక్ ఏంటంటే తను లవ్ చేసిన అమ్మాయిని పూడ్చిపెట్టడానికి కావాల్సిన ఐటమ్స్ని అలా క్యాజువల్గా షాప్కి వెళ్ళి షాపింగ్ చేయటం. తర్వాత సింగ్ తనని నేను చంపలేదు, తనని నేను జస్ట్ పూడ్చిపెట్టి వచ్చాను అని చెప్పుకురావటం. ఫైనల్గా అటాప్సీ రిపోర్ట్ అయితే రానే వచ్చింది. ఆ రిపోర్ట్లో ఏం రాసి ఉంది అంటే జాస్మిన్ హ్యాస్ సఫర్డ్ ఏ టెరిబుల్ అగ్నైజింగ్ డెత్ త్రూ ఇన్హేలింగ్ ద దట్, అంటే మట్టి పీల్చుకొని చాలా తీవ్రంగా ఇబ్బంది పడి తాను చనిపోయింది అని రాసిపెట్టి ఉంది. జాస్మిన్ బతికుండగానే కదా సింగ్ ఆమెను ప్రాణాలతో పూడ్చిపెట్టాడు. సో ఇక అదే రిపోర్ట్లో వచ్చింది. సింగ్ అప్పటి వరకు జాస్మిన్ తాను చనిపోయాక ఆమెను నేను పూడ్చిపెట్టాను అని చెప్పుకొచ్చిన ఆ విషయం అబద్ధం అని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఇక అతను దొరికిపోయాడు అని అతనికి తెలిసాక మార్చ్ 2, 2023లో ఈ కేసు పైన ట్రయల్ ఉంది అనగానే ఒక 1 month ముందు తానే నిజాన్ని ఒప్పేసుకున్నాడు. నేనే జాస్మిన్ను చంపి పూడ్చిపెట్టాను అని ఒప్పుకున్నాడు. ఎవరైతే ఈ కేసు జడ్జిమెంట్ ఇచ్చారో ఆయన చెప్పుకొచ్చిన విషయం ఏంటంటే జాస్మిన్ మర్డర్లో సింగ్ బిహేవియర్ ఎక్స్ట్రీమ్లీ హారిఫిక్ అండ్ నేను ఈ మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను అని చెప్పాడు. అసలు నువ్వు ఎంత దారుణానికి పాల్పడ్డావో నీకు అర్థమవుతుందా? నువ్వు కట్టేసి పూడ్చిపెట్టినప్పుడు కనీసం ఊపిరి పీల్చుకోవడానికి కూడా తను ఎంత ఇబ్బంది పడుతూ చనిపోయి ఉంటుంది. అది ఎంత క్రూరమైన చర్య అనేది నీకు అర్థం కావట్లేదు. అట్లీస్ట్ ఈ ప్లాన్ నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో అప్పటిని ఇంకా కనీసం ఒక్కసారైనా సరే నీకు ఈ ప్లాన్ ఇంకా మనం ఎగ్జిట్ అయిపోదాము అనే థాట్ నీకు రాలేదు అంటే అసలు నువ్వు ఎంత క్రూయల్గా బిహేవ్ చేసి ఉంటావు, నేను జస్ట్ ఇమాజిన్ కూడా చేసుకోలేకపోతున్నాను అని చెప్పి జడ్జి అయితే చెప్పాడు. ఇక ఫైనల్గా అతనికి లైఫ్ సెంటెన్స్ అనేది అయితే పడింది. యూజువల్గా ఆస్ట్రేలియాలో ఇలాంటి మర్డర్ కేసెస్కి లైఫ్ సెంటెన్స్ అనేది ఇస్తారు. ఆ టైంకి సింగ్కి అయితే 22 years. సో ఇక లైఫ్ సెంటెన్స్ అంటే ఇంకొక 23 years వరకు అతన్ని జైల్లో అయితే పడేస్తారు. సో ఆల్మోస్ట్ అతను బయటకు వచ్చే టయానికి అతనికి అరౌండ్ ఒక 45 years అయితే ఏజ్ అయితే ఉంటుంది. ఇక తన పేరెంట్స్ అయితే ఈ మొత్తం ఇన్సిడెంట్ని చూశాక వాళ్ళు ఇక లైఫ్ సెంటెన్స్ పడినందుకు జాస్మిన్ పేరెంట్స్ అయితే మాకు న్యాయం అయితే దక్కింది అనుకుంటున్నాము, కానీ చనిపోయిన జాస్మిన్ అయితే మాతో తిరిగి రాదు కదా అని చెప్పి ఇలా చెప్పుకొచ్చారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి, అలానే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.